అంతే అంతే. ఈయన ప్రెస్కి చేసినా చేయకపోయినా ఈయన మాట తీరైతే ప్రెస్కి స్పందిస్తాడు ఈయన. అవును. ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు అయ్యాక, సీఎం అయ్యాక మాట్లాడాడు కదా, మాట్లాడారు. పారిపోలేదు కదా. మీడియా కూడా ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు కూడా అడిగారు. దాంట్లో ఆయన మనం కోరుకున్నట్టు చెప్పబోచ్చు, మనం కోరుకున్నట్టు ఎట్లా చెప్తాడు ఆయన, ఆయన చెప్పాలనుకుందే అంతే. అవును. కాబట్టి ఆ మీడియాని యాక్సెప్ట్ చేస్తారు ఆయన. మీడియా సిస్టమ్ అనేది నడుస్తుంది, నడవాలి కూడా. దానివల్ల మీడియాకు కూడా ఆయన అంటే ప్రేమ కాబట్టి ఆ ఆస్పెక్ట్ ని హైలైట్ చేస్తుంటారు. బేసిక్ గా ఇద్దరు కూడా కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు. ఇద్దరు కూడా ఈ క్లాసులు అంటారా, అప్పుడు జగన్ ఏమన్నా మీరు అందరూ వెళ్ళి దోచుకోండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అని చెప్తాడా? తర్వాత మాట్లాడినప్పుడు నియంత్రించాలి. అతను నియంత్రణలో ఫెయిల్ అయ్యాడు, లేదా ఎంకరేజ్ చేశాడు. జోగి రమేష్ కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా గొడవ చేసిన వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఫీలింగ్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కూడా జరగచ్చు, ఎందుకంటే ఇప్పుడు కేసులు పెట్టుకోబడినటువంటి కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు అక్కడ, లోకేష్ చెప్పినట్టు ఇవ్వబడింది. కాబట్టి వీళ్ళు కూడా అట్లా చేయించాము. ప్రస్తుతానికైతే ఏంటంటే వాళ్ళకి అంటే ఒక్క ఆస్పెక్ట్ మంచి పని ఏంటంటే చంద్రబాబు గారు చేసింది, ఇప్పుడు వాళ్ళందరిది ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా. అంటే ఫైల్ ఎట్లా మూవ్ చేయాలో తెలియదు. ఇక్కడ వాస్తవంగా జగన్ టైంలో ఏం జరిగిందంటే, మంత్రి పదవి ఇచ్చాక ఎవరో ఒక ఆఫీసర్ల దగ్గరకు వచ్చేస్తారు, కొంతమంది ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చేస్తారు, సార్ మేము చూసుకుంటాం ఉంటారు. నిదానంగా వాళ్ళ గ్రిప్ లోకి మినిస్టర్ వెళ్ళిపోతాడు. అంతే. మినిస్ట్రీ విషయం అంతా తెలుసుకుని